ఒక ఊరిలో రాధాశేఖరం అనే దంపతులు ఉండేవారు. ఇద్దరు గవర్నమెంట్ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్నారు. వారికి ఒక్కగానొక్క కొడుకు సుమన్. సుమన్‌కి హాసిని అనే అమ్మాయితో వివాహం జరిగింది. సుమన్, హాసిని ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ సిటీలో ఉంటున్నారు. సుమన్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. హాసిని ఆఫీస్‌కి వెళ్ళి వస్తూ ఉంటుంది. ఒకరోజు రాధాశేఖరం నుంచి సుమన్‌కి ఫోన్ వచ్చింది. తమకు సెలవులు ఉన్నాయని కొడుకు దగ్గరికి వస్తున్నామని చెప్పారు రాధాశేఖర్. అది విని ఎంతగానో సంతోషించి తన తల్లిదండ్రులను ఇంటికి తీసుకొని రావడానికి స్టేషన్కి బయలుదేరాడు సుమన్. ఇంటికి చేరగానే తాళం తీస్తున్న కొడుకును చూసి రాధ సుమన్తో ఇలా అంది. అదేంట్రా, హాసిని ఇంట్లో లేదా అంటూ ఆశ్చర్యపోయింది. తను ఆఫీస్కి వెళ్ళిందమ్మా. అదేంట్రా, మేమొస్తున్నామని తెలుసుగా, ఇంట్లోనే ఉంటుంది అనుకున్నాము. తనకి ఈరోజు ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, కానీ మీరు వస్తున్నారని సెలవు పెట్టుకుంటానంటే ఏం పర్వాలేదు, నేను చూసుకుంటాను అని వెళ్ళమన్నాను. అంతేలే అని ముభావంగా అంది రాధ. ఇంతకీ మీరు నెల రోజులైనా ఉంటున్నారా అని అడిగాడు సుమన్. నీకు తెలియనిదేముందిరా, మా ఇద్దరికి ఒకేసారి అన్నేసి లీవ్లు దొరకడం అంటే చాలా కష్టం. ఎలాగో తంటాలు పడి ఒక 15 రోజులు దొరికింది అని అంది రాధ. అదేంటమ్మా, మా పెళ్ళైనప్పటి నుంచి మీరు ఇంతవరకు ఇక్కడికి రాలేదు. ఏదో ఇప్పుడైనా వచ్చి ఒక నెల రోజులు ఉంటారని అనుకుంటే ఇలా చేశారేంటి అని నిరుత్సాహంగా అంటాడు సుమన్. సరే, ఇప్పుడు ఏముందిలేరా, ఎలాగో రిటైర్ అయితే తర్వాతంతా నీ దగ్గర వచ్చి ఉండేవాళ్ళమే కదా అంటూ కాస్త ఫ్రెష్ అయి వస్తాను అని గదిలోకి వెళ్ళింది రాధ. రాధాశేఖరం ఇద్దరూ స్నానాలు చేసి వచ్చేసరికి సుమన్ డైనింగ్ టేబుల్ మీద వాళ్ళిద్దరికీ వేడివేడిగా కాఫీ అలాగే దోశలు వేసి ఉంచాడు. అదంతా చూసి ఆశ్చర్యపోయింది రాధ. ఏమిటమ్మా అలా చూసి ఆశ్చర్యపోతున్నావు? నీ అంత బాగా చేశానో లేదో కానీ ఏదో పర్వాలేదులే, రండి త్వరగా వచ్చి తినండి. అదేమిట్రా, నువ్వు చేయడం ఎందుకు, నేను స్నానం చేసి వచ్చి చేసేదాన్ని కదా అంటూ బాధగా అనింది రాధ. అందరూ టిఫిన్లు చేశాక బాల్కనీలోకి వెళ్ళి బట్టలు ఆరేయడానికి వెళ్ళాడు సుమన్. సుమన్కి వర్క్ ఫ్రమ్ హోమ్ కావడంతో హాసిని కంటే తానే ఇంటి పనులు ఎక్కువ చూసుకునేవాడు. ఇంటి పని అంతా తన కొడుకొక్కడే చేస్తుంటే మొన్నటిదాకా అన్నం నోట్లో తినిపించిన నా కొడుకేనా వీడు అనుకుంటూ మనసులో బాధపడింది రాధ. ఆ తర్వాత సుమన్ వంటగదిలోకి వెళ్ళి వంట చేయబోతుంటే, నేను చేస్తాన్లేరా, నువ్వు వెళ్ళు, కాస్త విశ్రాంతి తీసుకో అంటూ పట్టుబట్టి సుమన్ని అక్కడి నుంచి పంపించేసింది రాధ. రాత్రి 8 అవుతుంటే అప్పుడు వచ్చింది కోడలు హాసిని. అత్తామామలు రాగానే ఒకసారి నవ్వి పలకరించి ఒక 5 నిమిషాలు ఏదో మొహమాటానికి మాట్లాడి వంటగదిలోకి వెళ్ళిపోయింది. హాసిని వంటగదిలోకి వెళ్ళగానే తనకు కాస్త సహాయం చేసి వస్తానంటూ సుమన్ కూడా వంటగదిలోకి వెళ్ళాడు. కాసేపటికి అందరూ కలిసి భోజనం చేశారు. తర్వాత ఇద్దరూ కలిసి వంటగదిలో అన్నీ సర్దుకొని గదిలోకి వెళ్ళిపోయారు. ఆ మర్నాడు ఉదయాన్నే లేచి హాసిని, సుమన్ ఇద్దరూ కలిసి వంట పనులు అలాగే ఇంటి పనులు పూర్తి చేసుకున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కావడంతో సుమన్ ఇంట్లోనే ఉన్నాడు. హాసిని ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయింది. సుమన్ కాసేపు తన తల్లిదండ్రులతో కాలక్షేపం చేసి ఆ తర్వాత వర్క్ చేసుకోవడానికి తన గదిలోకి వెళ్ళాడు. కానీ హాసినికి మాత్రం ఇంటి పనులు, వంట పనులు అలాగే ఆఫీస్ ఉండడంతో అత్తమామలతో టైం స్పెండ్ చేయడానికి తీరిక దొరికేది కాదు. అలా 4 రోజులు గడిచాయి. ఒకరోజు రాధాశేఖరం ఇలా మాట్లాడుకున్నారు. ఏమిటండి అమ్మాయి, మనం వచ్చిన దగ్గర నుంచి మనతో సరిగ్గా మాట్లాడట్లేదు. మనం ఇక్కడికి రావడం తనకు ఇష్టం ఉందో లేదో, మనమేమో అనవసరంగా సెలవులు పెట్టుకొని వచ్చేసాము. ఇక్కడికి వచ్చి చూస్తే ఇంట్లో పనంతా వీడొక్కడే చేస్తున్నాడు. మనమేమో ఒక్కగానొక్క కొడుకుని అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచాము. ఇటు పుల్ల అటు పెట్టనిచ్చే వాళ్ళం కాదు. ఇక్కడ వీడేమో అడ్డమైన చాకిరీ చేస్తున్నాడు. నేను ఇన్నేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాను కదా, నేనెప్పుడైనా మీ చేత ఒక్క పనైనా చేయించానా?
పొరపాటున మీరెప్పుడైనా చేసినా మీ అమ్మగారు చూసి ఊరుకునేదా అంటూ ఉన్న ఆక్రోశంనంతా వెళ్ళగక్కింది రాధ. అబ్బా! అన్నీ అలా భూతద్దంలో పెట్టేందుకు చూస్తావు? అయినా ఎప్పుడు ఏ పనిలోనూ సాయం చేయవు. ఎప్పుడూ ఆ టీవీ చూస్తుంటావు, లేదంటే పేపర్ పట్టుకొని ఉంటావు అని నన్నెప్పుడూ విసుక్కునేదానివి. కానీ ఇప్పుడు కోడలికి కొడుకు సాయం చేస్తుంటే మాత్రం భరించలేకపోతున్నావు. నేను మిమ్మల్ని ఎప్పుడైనా కాస్త సాయం చేయమని అడిగేదాన్ని. కానీ మొత్తం పని మీకే అప్పగించి వెళ్ళేదాన్ని కాదు. వాడి కన్న తల్లిగా వాడు ఇక్కడ అన్ని పనులు చేస్తూ ఉంటే చూస్తూ ఇక్కడే ఉండడం నా వల్లైతే కాదు అంటూ బాధపడింది రాధ. ఆ మరుసటి రోజు ఉదయం రాధ సుమన్తో, ఒరేయ్, మాకు రేపటికి టికెట్లు బుక్ చేయరా, మేము ఊరికి బయలుదేరదాం అనుకుంటున్నాం అని అంటుంది. అదేంటమ్మా, మీరు వచ్చి 4 రోజులు కూడా కాలేదే, అప్పుడే వెళ్ళిపోతామంటున్నారేంటి? మరేం చేయమంటావురా, నిన్ను నీ వాళ్ళకాన్ని చూస్తూ ఇక్కడ ఇంకా ఒక్కరోజు కూడా ఉండడం మా వల్ల అయితే కాదు. ఏమ్మా, ఏమైంది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అక్కడ ఆ పిల్లకేమో మేం రావడం ఇష్టం లేనట్టుంది. ఏదో మొహమాటంకి 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోతుంది. ఇక్కడ నువ్వేమో సగం పైనే పని నువ్వే చేస్తున్నావు. మేము కూడా ఉంటే నీకు ఇంకా ఇంత పని పెంచేవాళ్ళమే అవుతాము. మగవాళ్ళు కాస్త సాయం చేయొచ్చు అప్పుడప్పుడు, కానీ రోజూ సగం పైనే పని నువ్వే చేస్తున్నావు. ఆఖరికి బట్టలు కూడా నువ్వే ఉతికి ఆరేస్తున్నావు. ఇలాంటివన్నీ చూసి తట్టుకోలేకపోతున్నాం. అందుకే వెళ్ళిపోదామని అనుకుంటున్నాం అంటూ కడుపులోని ఉక్రోషాన్నంతా వెళ్ళగక్కింది రాధ. తల్లి మాటలను విన్న సుమన్ కాసేపు అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత ఇలా అన్నాడు. నువ్వు వర్కింగ్ ఎంప్లాయీ అయ్యుండి, ఎడ్యుకేటెడ్ అయ్యుండి, బ్రాడ్ మైండెడ్గా ఆలోచిస్తావు అనుకున్నానమ్మా. నువ్వు కూడా ఇలా ఆలోచిస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నీ ఆలోచించాను కాబట్టే అప్పుడప్పుడు సాయం చేయడంలో తప్పు లేదు అంటున్నాను. కానీ ఆడ మగ తేడా లేకుండా మొత్తం పనులు నువ్వే చేస్తున్నావు. నిన్న మొన్నటిదాకా ఒక్క పని కూడా చెప్పకుండా నిన్ను ఎంతో గారాబంగా చూసుకున్నాము. కానీ ఇప్పుడు ఇలా చూస్తుంటే మనసుకు చాలా కష్టంగా ఉందిరా. అప్పుడప్పుడు మాత్రమే చేయడానికి ఇంటి పనులన్నీ తన ఒక్కతివే కాదు కదా, ఇద్దరివి. అయితే ఎక్కువ పనులన్నీ నేనే చేస్తున్నానని నువ్వు బాధపడుతున్నావు. మీరు వచ్చి ఇంకా 4 రోజులే కదమ్మా అయింది. అందుకని మీకు ఇంకా అంత పూర్తిగా తెలియదు. నెలలో 15 రోజులు తనకు వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఇంట్లో వీలైన అన్ని పనులు నేనే చేస్తూ ఉంటాను. తనకు వర్క్ ఎక్కువగా లేని రోజుల్లో ఇంట్లో పనులన్నీ చేసుకొని ఆఫీస్కి కాస్త లేటుగా వెళ్తుంది. ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. తనకు ఆఫీస్ వెళ్ళడానికి రావడానికి 2 గంటల పైన పడుతుంది. తన 2 గంటల ప్రయాణం చేసి మళ్ళీ 9 గంటలు పని చేసుకొని ఇంటికి రావాలి. అది కాకుండా తను కొత్తగా కంపెనీ మారింది. ఇంతకుముందు కంటే పని కాస్త ఎక్కువగానే ఉంటుంది. నాది ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి వీలున్నప్పుడంతా ఇంటి పనులు చూసుకుంటూ ఉంటాను. మేమేదో వంతులు వేసుకొని పని చేసుకోవట్లేదు. ఎవరికి వీలైతే వాళ్ళు చేసుకుంటూ పోతున్నాం అంతే. దానివల్ల ఎప్పటి పనులు అప్పుడే అయిపోతాయి. అలాగే ఇల్లు కూడా నీట్గా ఉంటుంది. నన్ను గారాబంగా పెంచావు కాదనను. తను కూడా అలాగే గారాబంగా పెరిగి వచ్చింది. పెళ్ళయ్యాక ఇప్పుడు మాకు కూడా బాధ్యతలు వచ్చాయి. మరి మాతో ఎందుకురా ఎప్పుడు సరిగ్గా మాట్లాడదు? అదేం లేదమ్మా, ఉదయమే వెళ్తుంది కదా, రాత్రి ఎప్పుడో అలసిపోయి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చాక కూడా ఇంటి పనులు, ఇంకా ఏదో ఒకటి ఆఫీస్ కాల్స్ వస్తూనే ఉంటాయి. కొత్తగా కంపెనీ మారినందుకు తనకు లీవులు కూడా పెట్టుకోవడానికి కూడా సరిగ్గా కుదరట్లేదు. అంతే తప్ప ఇంకేమీ లేదు. నువ్వు లేనిపోని అనుమానాలు ఏమీ పెట్టుకోకుండా ఇప్పటికే ఆలస్యమైంది, నువ్వు నాన్న వెళ్ళి పడుకోండి అని చెప్పి సుమన్ కూడా తన గదిలోకి వెళ్ళిపోతాడు. గదిలోకి వెళ్ళాక కూడా ఇంకా ముభావంగానే ఉంటుంది రాధ. అది చూసి శేఖరం ఇలా అంటాడు. ఇంకా ఎందుకు అలా ఉన్నావు? నీ అనుమానాలన్నీ నీ కొడుకు తీర్చేశాడు కదా, ఇక హాయిగా పడుకో. ఏమోనండి, నేను ఇంకా ఇవన్నీ ఒప్పుకోలేకపోతున్నాను. నేను మాత్రం ఉద్యోగం చేసేదాన్ని కాదా? ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళిద్దరే. మన ఇంట్లో ఎలా ఉండేది? అత్తగారు, మామగారు, ఆడపడుచు, గంపెడు సంసారం. అందరికీ అవసరాలు తీర్చి అందరికీ వంట చేసి అప్పుడు ఆఫీస్కి వెళ్ళేదాన్ని. ఇంటికి తిరిగి వచ్చాక మళ్ళీ పనులు ఉండనే ఉంటాయి.
ఎప్పుడైనా ఆఫీస్ నుంచి ఇంటికి రావడం ఆలస్యమైతే ఒక్కరు కూడా ఇంట్లో పని చేసేవాళ్ళు కాదు. అంతెందుకు, మీరు మాత్రం ఎప్పుడైనా నాకు ఒక కప్పు కాఫీ అయినా చేసిచ్చారా? అదంతా నిజమే, నేను కూడా ఒప్పుకుంటాను. ఇప్పటికే అన్ని పనులు నీకే వదిలేస్తున్నాను. మన ఇంట్లో మొదటి నుంచి అలా అలవాటైపోయింది. అప్పట్లో ఇంటి పరిస్థితులు, అలాగే పెరిగిన వాతావరణం వల్ల అయి ఉండొచ్చు. అప్పుడంతా కష్టపడుతూ నువ్వు ఒక్కదానివే అన్ని పనులు చేసేదానివి. ఇప్పుడు నీ కోడలు కూడా అలాగే కష్టపడాలంటే ఎలా చెప్పు? మన కాలం అప్పటికి ఇప్పటి వాళ్ళ జీవన విధానానికి మనం పోల్చుకోకూడదు. వాళ్ళ తంటాలేవో వాళ్ళు పడుతూ ఇద్దరికి ఒకరికొకరు సాయం చేసుకుంటూ సఖ్యతగా ఉంటున్నారు. ఏదో మనవాడు మెచ్యూర్గా ఆలోచిస్తున్నాడు కాబట్టి సరిపోయింది. లేదంటే నీ మాటలు తలకెక్కించుకున్నాడంటే ఆ అమ్మాయితో గొడవలు పడి ఎక్కడి దాకా తెచ్చుకునేవాడో వాడు. ఏం, ఆ అమ్మాయి నీతో సరిగ్గా మాట్లాడలేదని అంటున్నావు, కానీ పెద్దదానివి, నువ్వు కలుపుకోలుగా ఉంటున్నావా ఎప్పుడైనా అమ్మాయితో? ఇంకా ఇంటి పనుల్లో, వంట పనుల్లో నువ్వు కూడా ఆ పిల్లకు సాయం చేయొచ్చుగా. 2 పూటలా నువ్వు కూడా వంట చేసి పెట్టొచ్చుగా. అదే నీ కూతురి ఇంటికి వెళ్తే అన్ని పనులు చేసి పెడతావుగా. కోడల దగ్గరికి వస్తే మాత్రం అత్తగారి హోదా అడ్డొస్తోందా? చూడు రాధా, నిన్న కాకుండా మొన్న ఇంటికి వచ్చింది ఆ పిల్ల. అమ్మాయి చాలా మంచిది, అలాగే నెమ్మదిస్తురాలు. ఆ అమ్మాయితో చక్కటి అనుబంధం పెంచుకో. అంతేగాని లేనిపోని అపోహలతో గొడవలు పెట్టుకొని వాళ్లకు మనకు మనశ్శాంతి లేకుండా చెయ్యకు అని హితబోధన చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శేఖరం. ఆ రాత్రంతా రాధకు నిద్ర పట్టలేదు. తన భర్త చెప్పిన మాటల్లో కూడా వాస్తవం ఉందని ఆలోచించింది. తన ఆలోచన ధోరణిని మార్చుకోవాలని నిర్ణయించుకుంది. అప్పటి నుండి తన కోడలితో సఖ్యతగా ఉంటూ, కాలానికి తగ్గట్టు మారిన పరిస్థితులను అర్థం చేసుకుంటూ సంతోషంగా ఉంది రాధ. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.